అలా స్టార్ట్ అయింది. ఓ వెంటనే లవ్వా? వేరే ఒక లొకేషన్లో నా లవ్ని భలే కామెడీగా చెప్పాను జెన్నీ. అక్కడున్నాడే, ఇప్పుడేం చేస్తానో చూడు. ఈ బుద్ధి ఊరికి మాట్లాడటానికి వెళ్తున్నానే. నువ్వు చెప్తే వింటావా? అలాగా? ఇప్పుడు రా. హలో, దీని దగ్గర నా నంబర్ అడిగేవట. బెట్ కట్టావు, నేను గెలిచాను. సిగ్గు లేకుండా నంబర్ అడుగుతున్నాడు. ఏమండే, ఈ తింగరి మాటలు విని నన్ను అడగడానికి వచ్చారా? నేను తింగర్దానా? ఉండవమ్మా, మాట్లాడుతున్నాం కదా, ఎందుకు ఇప్పుడు టెన్షన్ అవుతావు? కూల్. ఫ్రెండ్స్ని ఎప్పుడు మంచోడ్నే ఎంచుకోవాలి. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. దేనికి? అరే ఇవ్వండి. ఈ ఇంతే వాడికి ఫోన్ ఇచ్చావు. ఏంట్రా? ఇదిగోండి. హలో. హలో, మీరు టెన్షన్ అవుతారని నాకు బాగా తెలుసు. అందుకే నా ఫ్రెండ్స్ ముందు కాకుండా ఇలా ఫోన్లోనే చెప్తున్నాను. ఐ లవ్ యూ అండి. రే. ఏంటది రేయా? అవునరా, ఇలాగేనా ఇండీసెంట్ గా బిహేవ్ చేసేది? నడి రోడ్ లో లవ్వా? అవును కదా. అయితే ఏంటి కామెడీనా? అరే మీరు ఒకరండి, పొట్ట పొడిచినా మా కామెడీ రాదు. ఏరా కరెక్ట్గా చెప్పామావా? నాకొచ్చే కోపానికి చండాలంగా ఎంతసేపు అయినా తిట్టండి, కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పండి. ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఏమండి మరీ బతిమాలించుకోకండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఏమండి కాదనకండి. ఏమండి ఏమండి హలో ఏమండి. ఫ్లాష్ బ్యాక్ అంతా బానే ఉంది. ముందు తనని ఇంటికి తీసుకురా, నేను చూడాలి. నువ్వే చెప్పావుగా, తప్పకుండా తీసుకొస్తాను. చూస్తే మీకే తెలుస్తుంది. ఒరేయ్, వెయిట్ చెయ్యి, వచ్చేస్తాను. ఓకే. ఎలా ఉన్నారు? బాగున్నాను రఘు, అలా కూర్చో. ఏంటి మామయ్య ఒంటరిగా ఉన్నారు? భార్గవ్ ఎక్కడనేగా అడుగుతున్నావు? ఫ్రెండ్ అనుకుంటా, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఎవరై ఉంటారు? రా భార్గవి, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. భార్గవి, నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఎవరో చూడమ్మా. నా ఫ్రెండ్ జయంతి నాన్న ఒక ఇంటర్వ్యూ విషయంగా కాల్ చేసినట్టుంది. బంగారం ఉందే. జయంతిని అబద్ధం చెప్తున్నా.